వీళ్ళు ఓన్లీ ఈ నాటకాలు ఆడుకుంటా ఇది చేసుకుంటేనే ఈ డ్రామాలు ఆడుకుంటేనే వీళ్ళకి సరిపోయింది. ఒకటే వీళ్ళ ఉద్దేశం ఏంది అని అంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉండొద్దు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉంటే వీళ్ళకు కిందకు పూసలు కదులుతున్నాయి. అందుకోసమే వీళ్ళ బాధ అంతా ఏందనంటే మేము చేసిన తప్పులన్నీ కూడా బయటపడుతున్నాయి కదా, రేవంత్ రెడ్డి ఉంటే మాకు ప్రమాదం మరి ఆ తప్పులేంటి ఇంతవరకు బయట పెట్టలేకపోతున్నారు? ఆ తప్పులేంటి ప్రజల ముందు ప్రజాస్వామ్య పద్ధతిలో మాత్రమే వాళ్ళని వాళ్ళు సవాలు చేస్తారు, అన్ని దొంగ సవాలు చేస్తారు, దొంగ డ్రామాలు చేస్తారు. కానీ అది అన్ని స్పష్టంగా కనబడతలేదా? కవిత మంది చెప్పినాయమ్మా, ఆమె ఒక బాధ్యత గల వ్యక్తే కదా. ఒక తండ్రి అరే మాకేం అవసరం అండి, ఆమెకు వ్యక్తిగత జీవితం లేదా? ఆమె రాజకీయ నాయకురాలు, ఉద్యమకారురాలు. రవి గారు ఒకటి, ఈడ రేవంత్ రెడ్డి గారిని చూస్తే, రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తే వీళ్ళకి భయం పుట్టింది. వీళ్ళకి ప్రజల్లోకి పోయి మాట్లాడుకునే నైతిక హక్కు లేదు, ధైర్యం లేదు, వీళ్ళకేం అంశం లేదు. వీళ్ళు ప్రజల గురించి ప్రజా పోరాటం చేసేంత సీన్ కూడా వీళ్ళకి లేదు. ఎందుకంటే అయిపోయింది, వీళ్ళు చెప్పుకొని కూడా ఏం లేదు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు కొన్ని రోడ్ షోలు చేసి కొన్ని కార్యక్రమాలు చేశారు. ఏంటి సర్పంచ్లకు సన్మాన సభ అని. ఒక్క సర్పంచ్కి సన్మానం చేసా ఒట్టు ఆ కార్యక్రమాలకు పోయి. ఆడ పోయి ఏదో లొటపీస్ కేసు నా మీద వేస్తున్నారు, ఆడ ఇచ్చేస్తున్నారు, అది చేస్తున్నారు. ఈ కేసులు ఎప్పుడైతే వీళ్ళ మీద విచారణ జరుగుతానికి ప్లానింగ్ అవుతుందో, అరే అందరివి వాట్సాప్ కాల్స్ మేమే ఏమంటారు ఐఫోన్లలో ఫేస్ టైం కాల్స్ మాట్లాడుకున్నాం. నేనే తొట్ల స్వామి యాదవ్ గారు మాట్లాడుకోలేదా మనము? ఎందుకు ప్రతిదీ రికార్డు చేస్తున్నారు? ప్రతిదీ మేము ఈ రోజు ఒక సేవ కార్యక్రమం చేద్దాము, ఈ నుండి ఇంకోతో గోదాం అనే లోపు ఆడికి ముందే మాకట్ట ముందే ఈయన ప్రత్యర్థులను ఆడికి పంపించి ఆడ పనులు చేపించిన దాఖలాలు ఉన్నాయి. కింది స్థాయి నుండి పై స్థాయి వరకు అందరికీ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పింది బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు. ఈ రోజు సుధపుస మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. కానీ నేనేమంటున్నా తప్పు చేసిండ్రు, తప్పు చేసిందా అని దొరికిండ్రు. మొన్న ఎవరు ముంగట కూర్చోబెట్టి మాట్లాడించారో తెలుసు. నేనే సిట్టుని గడగడలాడించిన, నేనే సిట్టుని నీళ్ళు దాపించిన అంటే అవన్నీ ఎవరికైనా చెప్తే నవ్వుతారండి. ఎవరైనా చెప్తే నవ్వుతారు. ఏంటి నువ్వు లోపలనే ఉంటావు, న్యూస్ ఇక్కడ బయట ఇప్పిస్తాడు. ఇదంతా స్క్రిప్ట్ ఆల్రెడీ ప్రీ ప్లాన్ స్క్రిప్ట్. ఏ స్క్రిప్ట్లతోనే ఏ డ్రామాలతోన వీళ్ళు ఆ డ్రామా ఆఖరికి దాన్ని తెలంగాణ భవన్ అన్నపూర్ణ స్టూడియోస్ లాగా డ్రామా స్టూడియో ఏదైనా పెడతారేమో ఆఖరికి. అట్లా వేసేటట్లు పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే నేను ఏమంటున్నా అంటే వీళ్ళకు ప్రజల మీద ఆలోచన లేదు. ఆ 10 ఏళ్ళు అట్లనే చేసి ప్రజల్ని ఏదో చేద్దామని చెప్పి చూసిండ్రు. ఇంకొకసారి అవకాశం ఇచ్చింటే పూర్తిగా ప్రజల్ని అమ్ముకుంటారు. ప్రజల్ని అటువంటి దాంట్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు బయటికి తీసుకొచ్చి ఈ రోజు ప్రజలకు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అంశాల మీద అన్ని హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఈ టైంలో వీళ్ళకేమైతుందంటే అరే రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది కదా, సైలెంట్ గా చేస్తున్నాడు, మాలాగా హంగామా చేస్తలేడు అనే ఒక భయాందోళనకు వచ్చిండు. అదే అంటే ఆ ఇన్ఫియారిటీతో. మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏంటి అంటే మీరు నిజంగానే మరి ఈ ప్రజల మద్దతు కూడగట్టుకునే అవకాశం ఉందా? ప్రజలకు చాలా స్పష్టంగా ఉన్నారు. ప్రజలకు ఎవరు ఏం చేసిండ్రు, గతంలో ఏం చేసిండ్రు, ఇప్పుడు ఏం చేసిండ్రు పేద ప్రజలకు తెలుసు. పేద ప్రజలకు వాళ్ళకి కావాల్సిన పేద ప్రజలకు కావాల్సినట్టు చేస్తున్నారు. ఈరోజు పెట్టుబడులు ఏ విధంగా వస్తున్నాయి, ఈ రోజు మనకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఎవరెవరు ఉద్యోగాలు పొందుతున్నారు, ఎట్లు ఉద్యోగాలు పొందుతున్నారు, ఎందుకు ఇన్ని రోజులు పెండింగ్ లో ఉద్యోగాలు పడితే దాన్నింటి క్లియరెన్స్ చేసి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనే అంశం మీద ఉద్యోగం పొందిన వాళ్ళకి తెలుసు, ఇందిరా మిల్లు తీసుకున్న వాళ్ళకి తెలుసు, రేషన్ కార్డు తీసుకున్న వాళ్ళకి తెలుసు, సన్న బియ్యం తింటున్న వాళ్ళకు తెలుసు, ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న ఆడబిడ్డలకు తెలుసు. ఈరోజు మేడారం పోతే కనబడుతుంది మనం చేసినటువంటి అభివృద్ధి కూడా. ఏమంటానంటే మీరు చేసిన అభివృద్ధి సీతక్క గారు ఎంత అవినీతి చేశారనేది హిందువులు అంటారు. వీళ్ళు మాట్లాడతారు, రూపాయి కూడా ఇయ్యలేరు వీళ్ళు మాట్లాడతారు. డిపార్ట్మెంట్ మార్చారు, దేవాదాయ శాఖ నుంచి ఆర్ఎన్బికి మార్చారు. ఏ శాఖను మార్చారు? మహాకుంభమేళాగా మేము కూడా దీన్ని చేస్తామని చెప్పి ఈటల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు. ఆ రోజు చెప్పింది ఎటువైంది మీ మాటలు? మీరు హిందువులం అంటారు కదా, మరి ఏడుంది ఈరోజు తెలంగాణ కుంభమేళా అయినటువంటి మహాజాతరని ఈరోజు ఎందుకు మీరు అంత ₹1 కూడా ఇవ్వకుండా బడ్జెట్ ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి? స్వామి గారు సరే నిజంగానే ఓకే, ఇప్పుడు ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవసరిస్తున్నటువంటి విధానాల్ని మీరు ఎండగడుతున్నారు.
కానీ మీరు కూడా పరిధులు దాటి మాట్లాడడం వల్ల మీకు ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు చేస్తున్న వాటిని వెలికి తీసే కార్యక్రమంలోనూ మీరు నిమగ్నమై ఉండాలి తప్ప మీరు కూడా అంటే కేటీఆర్ గారు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అనడం లేకపోతే ఆయన కూడా చులకన చేసి మాట్లాడడం కొంత కేటీఆర్ గారు కూడా ఈ విధంగా మాట్లాడకూడదు అనేది కూడా కొంత వినిపిస్తూ ఉంది బయట నుంచి. సో నిజంగానే ఇప్పుడు ఏదైతే మీరు ఏ విధంగా అయితే ఎక్కడైతే పోగొట్టుకున్నాం అక్కడే ఎత్తుక్కోవాలన్న విధంగా మీరు గెలుపు అవకాశాలు ఎన్ని వస్తున్నాయి మనకి అనే దాని మీద చూసుకోవాలి తప్పితే మరి మీరు చేసే కార్యక్రమాలు కూడా కొంత మీకు కూడా అంతగా రెస్పాన్స్ లేదు జనం దానించట్టు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏం నిజంగా మరి మున్సిపల్ ఎలక్షన్స్లో మరి మీరు ఎలాగ ప్రజలు మెప్పించే ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నారు? ముందుగా కాంగ్రెస్ పార్టీ మిత్రులు మాట్లాడుతూ డ్రామాలు ప్లే చేస్తా ఉన్నారు. ఈ డ్రామాల గురించి మాట్లాడుతా ఉన్నారు. ఎమ్మెల్యేలంతా సీఎం దగ్గర జైన్ అయ్యి కాంగ్రెస్ కండ కప్పుకొని మేము జైన్ కాలేదు, ఈ 7 ఉండాలో గాన్నే ఉన్నాం, ఏ పార్టీలో ఉండాలో పార్టీలో ఉన్నాం, మేము గీడ జైన్ అయినాం కాబట్టి గాన్నే ఉన్నాం. మొన్న జీవన్ రెడ్డి గారు ఏడ్చుకుంటా నేను ఉన్నాను అని చెప్పేసి పార్టీలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీలో సమీక్షకు ఎట్లా పిలుస్తారని చెప్పేసి వారు మాట్లాడారు సంజయ్ గారు. అదే ముందు రోజు ఆయన బీఆర్ఎస్ అభ్యర్థి అని చెప్పేసి వాళ్ళు తీర్పు ఇవ్వడం, ఈ తెల్లారి వచ్చేసి జీవన్ రెడ్డి గారు బాధపడడం. మరి ఇవన్నీ చూసాడు ఎవరిది డ్రామా? స్పీకర్ కి ఏమి కనపడతలేవా? మాట్లాడిన తర్వాత